కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి ఈరోజు లారీలో 500 రా రైస్ ఎగుమతి చేశారు. అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాకినాడ పోర్టు చెక్ పోస్టుల్లో కీలక అధికారి ఆదేశాలతో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను అధికారులు బేఖాతారు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి ఈరోజు లారీలో 500 రా రైస్ ఎగుమతి చేశారు. అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాకినాడ పోర్టు చెక్ పోస్టుల్లో కీలక అధికార ఆదేశాలతో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, కాకినాడ పోర్టు కేంద్రంగా అయితే రేషన్ మాఫియా మరలా యాక్టివ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ పోర్టు కేంద్రంగా 15 లారీలతో కూడిన 500 టన్నుల రా రైస్ సరుకు కాకినాడ పోర్టు కేంద్రంగా అయితే నౌకల్లోకి ఎగుమతి అయింది. ఆ రా రైస్ లో అయితే దాదాపు రేషన్ బియ్యం ఉన్నట్టయితే పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. అనుమానాలకు సంబంధించి తనిఖీ చేయవలసిన అధికారులు అయితే తూతూ మంత్రంగా తనిఖీ చేస్తున్నట్టు చెప్తుంది. గతంలో కాకినాడ పోర్టు కేంద్రంగా పెద్ద ఎత్తున రైస్ మాఫియా జరుగుతుందన్నప్పుడు అక్కడ కాకినాడ పోర్టుకు ముందు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. ఆ చెక్ పోస్టులు కూడా అయితే తూతూ మంత్రంగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక అధికార ఆదేశాలతో అక్కడ ఉన్న చెక్ పోస్ట్ లో పనిచేసే అధికారులు సైతం ఆ చెక్ పోస్ట్ లో తనిఖీలు సరిగ్గా నిర్వహించట్లేదని కూడా అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని అనుమానాలు నివృత్తి చేస్తున్న అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు కాకినాడ కేంద్రంగా జరుగుతున్న ఈ రేషన్ మాఫియాలో అయితే అటు అధికారులతో కొంతమంది రైస్ మిల్లర్లు కూడా కుమ్మక్కైనట్టు తెలుస్తుంది. ఎక్కడ నిలవ ఉంచితే దాడులు జరుగుతాయోనో, ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తాయో అనుమానం కలిగి ఎక్కడ నిల్వలు ఉంచకుండా గొడవలో డైరెక్ట్ గా మిల్లర్ నుంచి కాకినాడ పోర్టు గేటు ద్వారా డైరెక్ట్ గా నౌకల్లోకి అయితే రేషన్ బియ్యాన్ని అయితే ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ పోర్టు చెక్ పోస్టుల దగ్గర అయితే తనిఖీలు చేయకుండా ఒక కీలక అధికారి ఆపుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు కాకినాడ కాకుండా అయితే మన ఆంధ్రప్రదేశ్ లో సరఫరా అయ్యే కానీ బాయిల్డ్ రైస్ పై అయితే దాడులు నిర్వహించి రా రైస్ సరఫరా అయ్యే రా రైస్ ని దాడులు చేయకుండా పక్క ద్వారా పట్టిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం అయితే కాకినాడ ప్రాంతంలో ఒక గొడవలో అయితే బాయిల్డ్ రైస్ ని పట్టుకోవడం జరిగింది. ఆ బాయిల్డ్ రైస్ ని కూడా పెద్ద ఎత్తున దాంట్లో కెనల్స్ ఉన్నాయని కూడా అయితే సీజ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు అవి బాయిల్డ్ రైస్ అనేది కాకినాడ కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా బాయిల్డ్ రైస్ అనేది సరఫరా చేయరు. అది ఇతర ప్రాంతాల్లో సరఫరా చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆ బాయిల్డ్ రైస్ మీద గతంలో కూడా సివిల్ సప్లై అధికారులు కేసులు కట్టినా అవన్నీ వీగిపోయినని చెప్తున్నారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఈ వైట్ రైస్ ని పక్కదారి పట్టించే విధంగా ఆ బాయిల్డ్ రైస్ ని తనిఖీలు నిర్వహించి జిల్లాగా కొత్త కలెక్టర్ గా వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ గారు దృష్టి మళ్లించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ కేంద్రంగా మరోసారి రేషన్ మాఫియా మరోసారి రెచ్చిపోతుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి నేరుగా అయితే పోర్టు గేట్ల నుంచి లోపలికి వెళ్తుంది. తనిఖీలు చేయవలసిన అధికారులు అయితే తూతు మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో సివిల్ సప్లైలో పనిచేసే ఒక కీలక అధికారి ఆదేశాలతోటి అలాంటి తనిఖీలు చేస్తున్నారా అని అయితే ప్రజల్లో కొలకు అపోహలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర స్థాయి సివిల్ సప్లై కలెక్ట్ చేసి కాకినాడ జిల్లాలో జరుగుతున్న మళ్ళా పురుడుకు వస్తున్న రా రైతు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ రా రైతులు ఏమన్నా టీడీఎస్ రైతు కలుస్తుందా అనేసి అయితే స్పష్టంగా తెలియచేయాలి. ఈ రోజు 15 లారీలు 500 టన్నులతో అయితే బాజీ నంబర్ 71 అయితే ఎగుమతి అయింది. మరొక దాదాపు 500 టన్నులు ఎగుమతి అయినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ 500 టన్నులు రేషన్ బియ్యం ఏమన్నా ఉన్నదన్నది తనిఖీలు చేయవలసిన అధికారులు కేవలం 1-2 బస్తాలు శాంపుల్ తీసుకున్నారు. కొన్ని లారీలను అయితే తనిఖీలు చేయకుండా కూడా వదిలేసినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ.